పాత నిబంధనకు ఒక దేవుడు, కొత్త నిబంధనకి మరో దేవుడు. 30 days బైబిలికల్ సిరీస్లో ఈరోజు నా టాపిక్ ఏంటంటే, కొంతమంది క్రైస్తవుల్లో ఉన్న అపోహలు ఏంటంటే, క్రైస్తవ విశ్వాసంలో కానీ కొంతమంది దైవ సేవకులు ఉన్న అపోహలు ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న దేవుడు వేరు, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు పేరు వేరు అంట. పాత నిబంధనలో ఉన్న దేవుడు యెహోవా అంట, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు యేసు ప్రభువు అంట. మీకు విషయం చెప్పినా, పాత నిబంధనలో ఉన్న దేవుడు కొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు పాత నిబంధనలో మాట్లాడుతున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కొంతమంది ప్రార్థించేటప్పుడు యెహోవా అని ప్రార్థిస్తారు, మరికొందరు యేసు ప్రభువు అని ప్రార్థిస్తారు, మరికొందరు పరిశుద్ధాత్ముడా అని ప్రార్థిస్తారు. యెహోవా అని ప్రార్థించినప్పుడు వీళ్ళేంటి యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు అని మరికొందరు అనడం, యేసు ప్రభువు అని పిలిచినప్పుడు వీళ్ళేంటి యేసు ప్రభువు అని ఆరాధిస్తున్నారు మరికొందరు అనడం. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. యెహోవా, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు అని పిలిచిన ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమైంది కదా? పాత నిబంధనలో ఉన్న దేవుడు, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు ఒకరే. ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఆమేన్.